అనుగ్రహించమని, ఇక్కడున్న ప్రజలకు కూడా వినబుద్ధి శక్తిని ఇవ్వమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి చదవండి ఆ మాట. చెట్లు అందరు చూడగలుగుతున్నారుగా. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం చదవండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి. చాలు చూడండి, ఆ దినాల్లో ఏలీ కాలంలో సమూయేలు గారు పెరిగి పెద్దయి, అంటే ఒక బాలుడు వయసు వచ్చినప్పుడు, ఒక మాట వినేటట్టుగా, ఒక మాట గ్రహించే ఆ వయసు వచ్చినప్పుడు అతనితో దేవుడు మాట్లాడతాడు. ఆ ఏలీ కుమారులు సక్రమంగా లేరు. వారు ఏం చేస్తున్నారు? న్యాయాధిపతులుగా ఉన్నారు. వారు సరైన న్యాయం ప్రజలకు తీర్చట్లేదు. అందుకని వారు సక్రమంగా లేరు, వారిని తీసేద్దాం. వారు అలా తప్పు చేస్తున్న ఏలీ గారు చూస్తున్నారు, ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఏం గద్దించట్లేదు. ఆయన మీదకి రావాల్సిన ఉగ్రత ఆయన మీదకి వస్తుంది, వీరి మీదకి రావాల్సిన ఉగ్రత వీరి మీదకి వస్తుంది. కాకపోతే నువ్వు ఈలోగా ఒక పని చెయ్యి, ఒక మనిషిని నీకు చూపెడతా, అటు బయలుదేరిపా, వాడిని ఒక రాజుగా చేద్దాం, ఇక్కడ నుంచి రాజుని చేద్దాం, న్యాయాధిపతులు లేరు అని దేవుడు చెప్పినప్పుడు ఈ సమూయేలు గారు అలాగే పోతారు. సరే, రాజుని ఎన్నిక చేసుకుంటాడు. ఎవరిని? సౌలుని చేసుకుంటాడు. ఇక అప్పటి నుంచి రాజు అనే స్థానం వస్తుంటుంది. ఇక అప్పటి నుంచి రాజులు పరిపాలిస్తుంటారు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు అదే రీతిగా అదే ఆలోచన ఎవరికి? చెట్లకు కూడా వచ్చిందనమాట. ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఉంది కదా, చదవండి, మరొకసారి చదవండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి. చెట్లు కంట ఏం చెట్లు? అన్ని చెట్లు ఉన్నాయి కదా, అన్ని చెట్ల కంట మన మీద కూడా ఒక రాజు కావాలి. ఎలాగో మనుషుల మీద ఎలాగో ఒక రాజు ఉంటున్నాడో, సౌలు ఏర్పాటు అవుతున్నాడో, సరే ఇది ముందు భాగమో వెనక భాగమో తర్వాత, కానీ మాదిరిగా మాత్రం మనం పోల్చుకోవచ్చు. ఎలా రాజు ఉంటున్నాడో అలాగే మన మీద కూడా ఒక రాజు ఉంటే బాగాని ఈ చెట్లు అన్నీ కలిసి అనుకొని బయలుదేరాయి అంట. ఎక్కడికి? చదవండి. తర్వాత 9వ వచనం, మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఎక్కడికి బయలుదేరాయి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, మా మీద నీవు రాజుగా ఉండు, మమ్మల్ని పరిపాలించు, మమ్మల్ని ఏలుదురా అని ఒలీవ చెట్టును అడిగినప్పుడు ఒలీవ చెట్టు ఏమని సమాధానం ఇస్తుంది? ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు తిరుగుటకు నేను వచ్చేదనా. ఎక్కడికి వెళ్ళి అంటే ఈ చెట్లన్నీ మనకు కూడా ఒక రాజు కావాలి. ఎలాగో మనుషులకు రాజు ఉంటున్నారు కాబట్టి మనకు కూడా ఒక రాజు ఉంటే ఒక క్రమం ఉంటుందేమో, ఒక పద్ధతి ఉంటుందేమో, సరే మంచిగా మనం డెవలప్ అవుతాం, ఎదుగుతామేమో అనుకొని ఈ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవ చెట్టు ఏమంటుంది? దేవుడు ఆల్రెడీ నాకొక విలువనిచ్చాడు, ఆల్రెడీ నాకొక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఏమిటది? మానవులను మానవులు దేనివల్ల నా తైలముతో దేవుణ్ణి సన్మానిస్తారు కాబట్టి అటువంటి పవిత్రమైన తైలము నేను ఇవ్వకుండా, ఏమిటి? అటువంటి పవిత్రమైన మానవులు ఏ తైలంతో అయితే దేవుణ్ణి సన్మానిస్తారో అటువంటి పవిత్రమైన తైలము. ఇప్పుడు ఆ తైలం లేకపోతే ఇప్పుడు నా చేతులు పెన్సిల్ పెన్నో ఉంది, ఇది లేకపోతే నేను రాయలేను. ఇంకా ఇనుకుంటూ కూర్చోవాల్సి వస్తుంటుంది. ఇది ఉంది కాబట్టి రాస్తున్నా. ఇప్పుడు ఆ తైలమే లేకపోతే, ఆ ఒలీవ చెట్టేనా, ఆ ఒలీవ చెట్టు ఆ తైలం ఇవ్వకపోతే అక్కడ దేవుణ్ణి సన్మానించడము, దేవుణ్ణి ఆరాధన చేయటము, లేకపోతే దేవునికి గణపరచటము అనేది ఉండకపోవచ్చేమో. అందుకని అవి నేను అలా దేవుణ్ణి గణపరచాలి కాబట్టి, నరులకి అది కావాలి కాబట్టి నేను అది అందించకుండా మీ మాట విని మీతో వచ్చి మీ మీద నేను లీడర్షిప్ చేయనా,
మీ మీద నేను రాజ్య పరిపాలన చేయనా? అది కుదరదు. అటు ఇటు తిరుగుతూ మళ్ళీ అటు ఇటు తిరుగుతూ నేను రాజ్య పరిపాలన చేయనా, నేను చేయలేను, నాకొద్దు ఆ పదవి అని వాటితో నేను ఏటితో ఆ వచ్చిన చెట్లతో అన్నాయి. ఏవి? ఒలీవ చెట్లు. ఎందుకు? వాటికి ఒక ఉన్నతమైన స్థానమే ఉంది, మంచి స్థానమే, గొప్ప స్థానమే ఉంది. అప్పుడు నీవు వచ్చి తర్వాత ఆ చెట్లు ఎక్కడికి? ఒలీవ చెట్టు నుంచి ఎక్కడికి వెళ్ళాయి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళావు. ఒలీవ చెట్టు, నేను రాను, ఇంత మంచి శ్రేష్టమైన పనిని వదిలిపెట్టుకొని నేను రాలేను, మీతో నేను కలవలేను, మీ మీద నేను రాజరికం చేయలేను అని అంటే ఇవి అనుకొని ఉంటా. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళని అనుకొని ఎక్కడికి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళా. అంజూరపు చెట్టును అడుగుగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అను. ఇప్పుడు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యకుండా ఏం చేయాలి? మీ మీద నేను పెత్తనం చేయాలనా? మీ దగ్గరకు వచ్చి మీ రాజ్యంలో నేను ఉండాలి, మీ రాజ్యంలో రాజుగా నేను ఉండాలి. నేను ఇచ్చేది ఏంటి? మాధుర్యమైన మంచి ఫలములు. ఈ ఫలములు ఇచ్చేసి వదులుకొని, ఇవ్వకుండా వదులుకొని ఏమిటంటది? నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మాని, అంటే నా డ్యూటీని నేను మానుకొని, దేవుడు నాకు అప్పచెప్పిన పని నేను వదులుకొని మీ మీద నేను అధికారిని అవ్వాలనా? నో, నెవర్. అది జరగని పని, అది కూడా కుదరదు. తర్వాత చాలు. తర్వాత మీరు ముందు 12వ వచనం చదవండి. ఆడికి రాలేదు మనం. అటు తర్వాత చెట్లు ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. ఏమైపోయినాయి? ఒలీవ చెట్టు అయిపోయింది, అంజూరపు చెట్టు అయిపోయింది. ఒలీవ చెట్టు ఏంటి? తైలము, లేకపోతే అంజూరపు చెట్టు మాధుర్యము. ఈ తైలం ఇవ్వకుండా, ఈ మాధుర్యం ఇవ్వకుండా మేము వచ్చి నీ మీద పెత్తనాలు చేయాలన్నా మేము చేయలేము, దేవుడు మాకు ఇచ్చింది అదే సంతోషం, అదే ఆనందం, అదే గొప్పది, మేము దాంతోనే ఉంటామని చెప్పడంతో ఇవి మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి పోయాయి. ఏం చెట్టు అది? ద్రాక్షవల్లి. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడుగుగా ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యకమాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చూడండి, ఈ 3 రకాలైన చెట్లకి దేవుడు ఎంత మంచి అవకాశం, ఎంత మంచి అదృష్టాన్ని, ఎంత మంచి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో. ఇక్కడ ఏందంట? మంచి ద్రాక్షారసం అంట. మంచి ద్రాక్షారసం మన కానాను విందులో రుచి చూసాం కదా, ఎంత మాధుర్యంగా ఉంటుందో, ఎంత మంచిగా ఉంటుందో. అటువంటి ద్రాక్షారసాన్ని నేను ఇవ్వకుండా మీ మీద అటు ఇటు తిరుగుతూ నేను పెత్తనాలు చేయాలన్నా? ఇది కూడా కుదరదు. దేవుణ్ణి సంతోషపెట్టే పని అది, మానవుల్ని సంతోషపెట్టే పని అది. ఆ దేవుణ్ణి సంతోషపెట్టే పని ఎవరి ద్వారా జరుగుతుంది? నా ద్వారా జరుగుతుంది, ద్రాక్షావల్లి ద్వారా జరుగుతుంది. కనుక నేను ఆ పనిని వదిలిపెట్టి మీకు నేను రాజుగా నేను ఉండాల్సిన అవసరం నాకు, అది పెంటతో సమానం, అది నాకొద్దు అని అనినప్పుడు ఇవి మళ్ళీ 4వసారి, ఇది ఇప్పుడు 3 సార్లు అయిపోయినాయి కదా. ఏమేమిటి? ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, తర్వాత ద్రాక్షావల్లి. ఈ 3 తప్పించుకున్నాయి. ఈ 3 తన ఉన్నత స్థానం ఏంటో తాను తెలుసుకున్నాయి, దేవుడు తనకి ఇచ్చింది ఏంటో తను గ్రహించాయి. వాటిని వదులుకోకుండా తన స్థానంలో నిలబడిపోయాయి. తర్వాత ఇవి ఇంకో చోటుకి వెళ్ళాయి. చదవండి. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి ఎక్కడంట? ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. చాలు. చూడండి, ఇప్పుడు ఒలీవ చెట్టు ఇష్టపడలేదు, అంజూరపు చెట్టు ఇష్టపడలేదు, తర్వాత
ద్రాక్షావల్లి ఇష్టపడలేదు, వాటికి ఒక ఉన్నతమైన స్థానం అని తెలుసు. కానీ ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, నాలుగోసారిగా ఈ చెట్లన్నీ కలిసి ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ముళ్ళ చెట్లను అడుగుతున్నాయి, అయ్యా ముళ్ళ చెట్లారా మేము పలానా 3 చెట్ల దగ్గరికి వెళ్ళాము, ఆ 3 చెట్లు వాటికి ఉన్న ఆ విలువలను బట్టి అవి మా దగ్గరికి రానుంటున్నాయి, కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని రాజుగా మా మీద పెత్తనం చేస్తారా, మమ్మల్ని రాజుగా పరిపాలిస్తారా, మమ్మల్ని పాలిస్తారా, మమ్మల్ని లీడ్ చేయగలుగుతారా అని ముళ్ళ చెట్లను అడిగినప్పుడు ముళ్ళ చెట్లు ఏమంటున్నాయి? అబ్బా చదవండి, రండి. అప్పుడు మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. అగ్ని నాలో నుండి బయలుదేరి చాలు. చూడండి, ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి? ఈ చెట్లుకి రాజు ఆలోచన రావాలనుకోవటం కరెక్టో కాదో తర్వాత విషయం, కానీ ఈ 3 చెట్లు ముందు తెలుపబడిన 3 చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు అయితే వాటి ఉన్నత స్థానాన్ని కాపాడుకున్నాయి. వాటికి దేవుడు ఏమైతే అనుగ్రహించాడో, ఏ స్థాయి అయితే ఉంచాడో, ఎక్కడైతే ఉంచాడో ఆ స్థాయిని బట్టే గౌరవించుకుంటూ ఆ స్థాయికి విలువించుకుంటూ ఉన్నాయి. ఇంకొక స్థాయి, ఇంకొక విలువ, ఇంకొక రాచరికపు నీడలో, రాచరికపు అధికారంలో ఉందామన్న ఆలోచన వాటికి రాలేదు. ముళ్ళ పొదకు మాత్రం వచ్చింది, నేను మీ మీద రాజుగా, మీ చెట్లన్నిటికీ నేను రాజుగా ఉంటాను ఈ ముళ్ళ చెట్లు అని అంటాయి. ఎలా? రండి, నా కిందకి రండి. ఎటు కిందకి? ముళ్ళ చెట్ల కిందకి. ముళ్ళ చెట్ల కింద పడిన ఒక గింజ ఏమైంది? ఒకసారి మనకి కొత్త నిబంధనలో కొన్ని ముళ్ళ పొదలో ఆ చెట్టు ఏమైంది? ఆ గింజ ఏమైంది? ఏమైంది? అణిచివేయబడింది, తొక్కివేయబడిపోయింది, చచ్చిపోయే పరిస్థితి అది. ఇంకా ఎదిగేది లేదు. ముళ్ళ చెట్టు కిందకు వస్తే ఒక నీడ, ముళ్ళ చెట్టు కిందకు వస్తే ఒక ఆశ్రయం, ముళ్ళ చెట్టు కిందకు వస్తే ఒక ధైర్యం, ఒక దర్పం, ఒక ఆనందం ఉంటుందా? లేదు. ఆ ముళ్ళ చెట్టు స్వభావం సాతాను స్వభావం. నేను ఇస్తారండి, నేను తీసుకుంటానండి మీ మీద లీడింగు. ఇప్పుడు దేవుడు కూడా మనకి ఎన్నో ఇస్తాడు. దేవుడు కూడా మనకి ఎక్కడ? దేవుని ఇంటిలో కావచ్చు, లోకంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన వ్యక్తిగతమైన ఆలోచనలో కావచ్చు. మనకిచ్చిన ఆలోచన ఒకటైతే మనం తెచ్చుకున్న ఆలోచన ఇంకొకటిగా ఉంటుంది. దేవుడు మనకిచ్చే ఆలోచన, సరే ఉదాహరణకి నువ్వు ఈరోజు బొచ్చెలు రుద్దు, ఆ బొచ్చెలు రుద్దటం కన్నా వేరే ఆలోచన, వేరేకి వెళ్ళిపోవటం, లేకపోతే ఈరోజు ఫలాంది చేయి, అది కాకుండా వాటి అన్నిటిని పక్కన పెట్టి ఇంకొక ఆలోచన. ఒక రోజు ఒక సందర్భంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతుంటే ఒక 2000 మంది మీటింగ్ జరుగుతుంది. దైవ సేవకుడు అందరికీ ఆయా పనుల్లో బేస్ నెంబర్ 1 మంచిగా చేసినావు అని అందరిని అభినందించండి, బాగానే ఉంది. సాయంత్రానికి అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంది ఈరోజు అందరినీ శబాష్ అన్న ఇట్లన్నీ అంటే వీళ్ళు క్రమం లేకుండా పోతారు, భయం లేకుండా పోతారని ఎవరినో ఒకరిని తిట్టాలి ఏదో ఒక కారణం చేత అని ఒకరిని పిలిచాడంట. అరే ఆ జుట్టు ఏంది, ఆ కటింగ్ ఏంది, లేకపోతే ఆ డ్రెస్ ఏంది, ఆ చెప్పులు ఏంది, ఆ అవతారం ఏంది, నువ్వేంది, నీ లాంగ్వేజ్ ఏంది, నీ భాష ఏంది. ఇప్పుడు అక్కడ దైవ సేవకుడిని ఆడ పక్కన పెడితే అక్కడ నిలబడ్డ వ్యక్తి ఇవన్నీ వింటూ తల ఊపుకుంటూ వింటూ, అవునా సార్, అవునా అన్న, సారీ అన్న, సారీ. అతను నిలబెట్టింది ఎందుకు? తిట్లు తినటానికే. అతను నిలబెట్టింది ఎందుకు? దైవ సేవకుడి చేత తిట్లు తినటానికే. అందుకే అతను నిల్చున్నాడు, అందుకే అతను అక్కడ ఉన్నాడు. వంటలు వండేవాళ్ళు వంటలు వండుతున్నారు, వాక్యం చెప్పేటోళ్ళు వాక్యం చెబుతున్నారు, గోడలు కట్టేటోళ్ళు గోడలు కడుతున్నారు. నెహెమ్యా కాలంలో ఆ రీతిగా తలా ఒక పని చేశారు, ఏ పని ఆ పని. తిట్లు తినేటోళ్ళు కూడా మందిరంలో ఉంటారు. వాళ్ళని కూడా దేవుడు దండిస్తాడు. ఆ దండనకు కూడా ఏంటంటే, ఇప్పుడు నన్ను దండిస్తే నేను లోబడితే తర్వాత వాడికి కూడా భయం వస్తుంది, తర్వాత వాడికి కూడా లోబడినట్టుగా నేను నేర్పినట్టుగా అవుతుంటుంది. దేవుడు నన్ను అందుకు ఉంచాడు. ఈ ఒలివ చెట్టు, ద్రాక్షావళి, ఈ 3 చెట్లు, పైన 3 చెట్లు కూడా ఆ రీతిగానే వాటికి ఇచ్చిన విలువని కాపాడుకున్నాయి. ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే, దేవుడు మనకి ఇచ్చాడు ఒక విలువని, ఒక స్థాయిని, ఒక స్థానాన్ని, దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం కావాలి?
యుద్ధ సైనికుడిని చూశారు కదా, ఆ బొమ్మల్లో మనం సండే స్కూల్ పిల్లల్లో నేను ఎక్కువగా చూసా. యుద్ధ సైనికుడు ఏం పట్టుకొని ఇట్లా పెద్ద కత్తి పట్టుకొని ఉంటాడు. తర్వాత అతనికి కిరీటం ఉంటుంది, ఒంటికి ధరించిన ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటికన్నా ముందు అతను జయించాలంటే ఏం ఉండాలి? ముందు చేతిలో కత్తి ఉండాలి. ఆ కత్తి ఉంటే దేన్నైనా జయించవచ్చు. ఇప్పుడు ఇవి కాపాడేవి అనేవి తర్వాత, అవి తర్వాత వరాలు తర్వాత. ముందైతే దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన అనేది లేకపోతే నీకు ఎంత ఇచ్చినా కూడా, ఏమి ఇచ్చినా కూడా నువ్వు దాన్ని కాపాడుకోలేవు. కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ బైబిల్ నేను కొన్నా అండి, ఈ బైబిల్ నేను కొన్నాను. ఈ బైబిల్ నేనేం చేయాలి మరి? కాపాడుకోవాలి. తీసి ఆ పిల్లగాడికి ఇచ్చి, లేకపోతే ఆడ కుక్క ఉంటే ఆడబెట్టి అశ్రద్ధగా ఆడబెడితే అది దాన్ని అట్ట మొత్తం చింపేసే. ఏమన్నా పొంత మీద పెట్టింది మా పిన్న ఒకనొక సందర్భం ఈ బైబిల్ తీసుకుపోయి పొంత మీద సిబిరేకులాగా పెట్టింది. అలా ఆ రీతిగా వాడుకోవటానికి కాదు, దీన్ని భద్రంగా వాడుకోవాలి. అప్పుడే దీనికి ఒక విలువ, నాకు మేలు. అందుకని మనకి ఏముండాలి? ప్రార్థన ఉండాలి. చూడండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా మాకు ఎదురుగా వచ్చాను. చాలు. చూడండి, వీరు ఇక్కడ ఎవరు? పౌలు, శీలలు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారు. సరే, వీరి పని యథావిధిగా ఉండే పనే. వీరికి యథావిధిగా ఉండే పనే ఇది. ఇప్పుడు ఏంది? నువ్వు ఊపిరి పీల్చుకో అని ఎవరైనా చెప్పాలన్నా నీకు? నువ్వు బట్టలు వేసుకో అని చెబుతారు, లేకపోతే ఇంకో మంచి బట్ట వేసుకో అని చెబుతారు, లేకపోతే నువ్వు ఇంకోటి అన్నం తినని చెబుతారు, లేకపోతే ఇంకోటి నువ్వు ఊపిరి పీల్చుకో అని చెబుతారా? ఊపిరి పీల్చుకున్నావు. ఊపిరి వదులు అని చెబుతారా? చెప్పరు. అవి ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. అవి జరగటానికి ఒక ఆపరేటర్ ఉంటారు. ఆ ఆపరేటరే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు ఆ రీతిగా లేకుండా, ఆయన ఆ రీతిగా లేకుండా ఇప్పుడు ఆ చక్రాన్ని ఊపిరి పీల్చుకోవటం, ఊపిరి వదలటం ఆయన ఆ చేత్తో అలా నడుపుతుంటాడు. నడుపుతున్నప్పుడు ఇంతకుముందు ఒక ఇంజిన్ ఉండేది, ఏది పొలాలకి నీళ్లు పెట్టి ఇంజిన్. దాన్ని ఏం చేయాలి? ఇట్లా ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ పెట్టి స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా 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 గర్ర 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 తిప్పితే అదేమైంది? స్టార్ట్ అవుద్ది. ఎంత తిప్పినా స్టార్ట్ కాకపోతే దాన్ని వదిలేయాల్సి వస్తుంది. ఒక రౌండ్, 2 రౌండ్లు, 10 రౌండ్లు తిప్పితే అది స్టార్ట్ అవ్వాలి, నీళ్ళు వచ్చేస్తాయి. అది ఉపయోగకరమైన మోటార్. దాన్ని ఉంచుతాము. ఎంత తిప్పినా ఉపయోగపడకపోతే, నీళ్ళే రాకపోతే గిర్ర 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 తిరుగుతుంటే దానివల్ల ఉపయోగం లేదు. దాన్ని తీసి దెబ్బలేసి ఇంకో మోటార్ తెచ్చుకోవాల్సి వస్తుంటుంది. అలాగే దేవుడు కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఉంచాడు అని అంటే అది ఆయన కృప చొప్పున, ఆయన పని నిమిత్తము. ఏంటిది? దేవాలయంలోనికి వీరు పోయి యథావిధిగా, ఎవరు చెప్పనక్కర్లేదు, ఏదో ప్రాబ్లం రావాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం వస్తేనే ప్రార్థన చేయాలనా? లేదు. దేశంలో ఎన్నో ప్రాబ్లమ్స్లు ఉన్నాయి. నీకు ఒక్కడికి ప్రాబ్లం లేదేమో. మనం విశ్వాసం కాబట్టి మంచి నిద్ర వస్తుంది, మంచిగా సంతోషంగా ఉన్నాం, మంచి బట్టలు వేసుకున్నాం, మంచి ఉద్యోగం చేసుకుంటాం, మనకు ఎటువంటి చీకు చింత లేదు. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంత మంచి మందిరం కట్టించుకున్నాం, ఆ మున్సిపాలిటీ వాడు వచ్చి ఇక్కడ చెత్త బండి వేసిండు, ట్రాక్టర్ నిండా 5 నల్లగొండలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ముందు పోసిండు మన కార్లు పెట్టిన కాడ. ఏమంటాం మనం? మంచి పని చేసినాం అని అంటామా? దాన్ని శుభ్రం చేసి దాన్ని ఎందుకు ఎడబోసావు? ఏందది డస్ట్? ఏందది రోత? ఏందది కంపు కొట్టేది? ఏందది రోగం తెచ్చేది? ఏందది నేను చచ్చిపోవటానికి కారణం అది. దాన్ని ఎందుకు తెచ్చావు? ఎందుకు పోసావు? ఇది నా స్థలము, దేవుడిచ్చిన స్థలము, దేవుడిచ్చిన దేశము, దేవుడిచ్చిన ప్రజలు మనతో ఉన్నారు. వారందరి మేలు కోసం కాకుండా నేను మంచిగున్నా, అది చాలు అనుకునే మనస్తత్వం తప్పు. వారు ఎందుకు దేవాలయంలోనికి వెళ్ళారు? ప్రార్థన చేయి నిమిత్తం. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక దయ్యం పట్టిన ఒక వ్యక్తి, ఎవరామె? పుతోను అనే దయ్యం పట్టిందంట.
ఆమె వల్ల అక్కడున్న యజమానులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. సోది చెబుతుంది, అది చెబుతుంది, ఉన్నది చెబుతుంది, లేని చెబుతుంది, కథలన్నీ చెబుతుంది, దానివల్ల లాభం ఉంటుంది. సరే, ఈ దైవజనులు వచ్చారు కాబట్టి సరే ఆడ జరిగించాల్సిన కార్యం ఏదో జరిగించేశారు. ఆ దయ్యాన్ని వదిలిచ్చేశారు. ఆ దయ్యం పారిపోయింది, వెళ్ళిపోయింది. తర్వాత అక్కడున్న పెద్దలు ఉన్నారు కదా, ఆమెను మెయింటెనెన్స్ చేసే ఆ యజమానులు వీళ్ళని ఇబ్బంది పెట్టారు. పౌలు శీలల్ని ఇబ్బంది పెట్టి ఎక్కడేశారు? చాలా దెబ్బలు కొట్టారంట, బెత్తంతో కొట్టారంట, చాలా ఇబ్బంది పెట్టారంట. ఆ తర్వాత ఏం చేశారు? చెరసాల్లో వేశారు, జైళ్ళల్లో వేశారు. జైల్లో వేయటమే కాకుండా ఇంకేం చేశారు? కాళ్ళకి బోండాలు కట్టారంట. బోండం అంటే ఎలాగుంటుందో తెలుసు అది. అప్పుడప్పుడు ఆ పాత చరిత్రలు చదువుతుంటే చూస్తుంటే తెలుస్తుంది అనమాట. ఓ పెద్ద గుండు ఉంటుంది, ఇంత పెద్ద గుండు, ఇంతెత్తు, ఇంత పెద్ద గుండు, దానికిట్ట హ్యాండిల్ పట్టుకునేటట్టుగా ఉంటుంది. ఇనప గుండు అది. ఆ హ్యాండిల్కి ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ మన కాలుకు కడతారనమాట. ఇప్పుడు ఎటు తిరిగిన ఆయన ఆ బోండా చుట్టూ, దాని చుట్టే తిరగాలి. అది బోండా విధానం. కాళ్ళకి బోండాలు కట్టడం అంటే. ఇప్పుడు ఆయనకు అంతవరకే తిరగాల. అటువంటి పరిస్థితులు వేశారు. ఎవరిని? పౌల్ని, శీలల్ని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 23వ వచనం చదవండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని. తర్వాత 24. చాలు చూడండి. ఎటువంటి పరిస్థితి? ఈ దయ్యం వదిలిచ్చినందుకు, వీరు సువార్త చేసినందుకు, చెప్పినందుకు, వీరు దేవుని పని చేసినందుకు వీరు ఏం చేస్తున్నారు? వీరికి ఎటువంటి శిక్ష వచ్చింది? కర్రలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, చేతులతో కొట్టారు, చెంపదెబ్బలు కొట్టారు, చెప్పులతో కొట్టారు. ఇటువంటి పరిస్థితులు గుండా నెట్టివేసి ఆడికి చెరసాల్లో వేశారు. కొబ్బరి బోండాలు కట్టారు. తిరగలేని పరిస్థితి అయిపోయింది. ఆడాన్నే తిరిగే పరిస్థితి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటువంటి కష్టకాలంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఫస్ట్ పోయేది ఎక్కడికి? ప్రార్థన. 16వ వచనము, మేము ప్రార్థనా స్థలమునకు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత జరిగినా కూడా, ఇది ఉదయం నుంచి సాయంత్రం జరిగిందో, లేకపోతే 2 రోజులు జరిగిందో, ఏది ఈ పుతోను దయ్యం వదలటం, వాళ్ళు పట్టుకోవటం, వీళ్ళని కొట్టడం, వీళ్ళని లోపలేయటం, వీళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వటం, ఇవి ఎన్ని రోజులు పట్టిందో. చివరికి వచ్చేసరికి 24వ వచనంలో ఏముంది? అయితే మధ్యరాత్రి వేళ చాలు చూడండి. ఇంత జరిగినా కూడా వారు ఎటువంటి పరిస్థితిలో ఉండాలి? చాలా అలసిపోయి, చాలా నీరసించి, రక్తం కారి ఉంటుంది, ఆహారం ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏం రావాలి? మంచి నిద్ర రావాలి. మంచి అలసట చెందారు కాబట్టి ఇంక మనం ఏం చేయలేము కాబట్టి, మనకి బోండాల్లాగా బిగించారు కాబట్టి, మనం పారిపోవటానికి కూడా అవకాశం లేదు కాబట్టి మనం ఇంక ఇక్కడనే పడుకుందామని పడుకోవాలి. వాళ్ళు పడుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి లేచి, అర్ధరాత్రి లేచి ఏం చేస్తున్నారు? ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. తర్వాత కొంత కట్ చేస్తే ఏం జరిగింది? ఆ చెరసాల గోడలు ఏమైపోయాయి? బద్దలైపోయాయి, పగిలిపోయినప్పుడు ఈలోగా జైలు సూపర్డెంట్ వస్తాడు. వచ్చి చూసినప్పుడు అయ్యో గోడలన్నీ పగిలిపోయాయి, ఖైదీలందరూ పారిపోయారు, నా హ్యాండ్ ఓవర్లో కనీసం ఒక 300 మంది 400 మంది ఖైదీలు ఉండాలి, వారందరూ ఏరి ఎక్కడున్నారు, ఎడిపోయారు, పారిపోయి ఉంటారు, ఇప్పుడు నాకు మరణశిక్ష పడుద్ది, నా కుటుంబానికి కూడా శిక్ష పడుద్ది, అందు నిమిత్తం నేనే ఇప్పుడు ఏదో ఒక శిక్ష వేసుకోవాలని తను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయబోతున్నప్పుడు ఏం జరుగుతుంటుంది? చదవండి తర్వాత అయ్యలారా, పైన 28. నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను.
ఆ, ఆ, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? వీళ్ళ దగ్గర ఏముంది? వీళ్ళ దగ్గర ప్రార్థనా శక్తి ఉంది. వీరు అలసిపోయారు, వీరు దెబ్బలు తిన్నారు, వీరికి ఆహారం లేదు, వీరికి నీరసం వచ్చింది. అయినప్పటికీ ప్రార్థనా శక్తితో వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్న ఖైదీలందరికీ మారు మనసు వచ్చింది. ఖైదీలందరూ వింటున్నారు. తర్వాత జైలర్కి కూడా ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చి ఏమంటున్నాడు? రక్షణ అనేది కాదు, అప్పుడే కాదు. మారు మనసు వచ్చి ఏమంటున్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనా? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి దేవుని వాక్యమును బోధించిరి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే శ్రమే. అర్థమైందా? లేమే, కష్టమే, వాక్యమే, ప్రార్థనే, మందిరమే, ఇల్లే, మన పని. మందిరానికి వచ్చి నిద్రపోవటమో, లేకపోతే మందిరానికి వచ్చి వేరే ఆలోచనలు ఉండటమో, నా ఇంటికాడ పరిస్థితి ఏమైంది, ఇవన్నీ నేను చెప్పే నా వయసు కాదు, నా అవసరము కాదు. ఇది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా ఇతను ఎంత అలసిపోయినప్పటికీ ప్రార్థనా శక్తి అనేది ఉంది, ప్రార్థన బలం అనేది ఉంది. అది మనకు ఉండాలి. దానివల్ల మనం ఎక్కడికి పోయినా కూడా అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది దానివల్ల మేలు పొందుతారు. ఇప్పుడు నిన్ను నన్ను రక్షించాడు, నిన్ను నన్ను దేవుడు మంచిగా క్షేమకరమైన స్థితిలో ఉంచాడనంటే ఎందుకు అనంటే, నువ్వు 10 మందికి, ఇప్పుడు నేను ఈ లోకమునికి ఏమన్నాడు? ఏమై వచ్చానన్నాడు? వెలుగై వచ్చాను, నేను లోకమునకు వెలుగుని. ఇప్పుడు అదే మాట ఏమన్నాడు? ఎవరితో? పౌలుతో ఏమన్నాడు? నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఇప్పుడు వెలుగు ఏం కావాలి? ఏడ మంచం కింద ఉండాలనా? ఏడ కుర్చీ కింద ఉండాలనా? ఏడ మారుమూల ప్రాంతంలో ఉండాలనా? వెలుగు అనేది ఎక్కడ ఉండాలి? ప్రకాశించాలి. వెలుగు అనేది ఎక్కడ ఉండాలి? అన్ని జనుల్లోకి వెళ్ళాలి. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి, యేసుక్రీస్తు ప్రభువులో వారు ఉన్న స్థానము మానవుడికి ఇచ్చాడు, అంటే పౌలుకి ఇచ్చాడు. పౌలు ఆ రీతిగానే వెలిగించాడు. అందుకే అతను ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. మధ్యలో ఒక డిస్టర్బ్ వచ్చేసింది, ఒక దయ్యం వచ్చేసింది. ఆ దయ్యాన్ని పారదోలాడు. వారికి కోపం వచ్చింది, వారు శిక్ష వేశారు. ఆ శిక్షను అనుభవించాడు. ఆ శిక్షను అనుభవిస్తూ తన ఉద్యమం ఆపాడా? తన పోరాటం ఆపాడా? తన ఆవేశాన్ని ఆపుకున్నాడా? ఇంతకుముందు కూడా ఉంది తనకు ఆవేశం. ఇంతకుముందు ఎటువంటి ఆవేశమో, కత్తిబొడ్లో పెట్టుకొని పదండ్రా ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరినీ ఇది చేసేద్దాం అన్న అదే ఆవేశం దేనికోసం? ప్రభు కోసం ఉపయోగిస్తున్నాడు, ప్రభు కోసం చేస్తున్నాడు. అదే ఆవేశం, అదే ఫైర్, అదే కోపం, అదే పౌరుషం. మనమైతే అలాగలేము. ఎందుకంటే మనం అలాగుంటే ప్రపంచం ఇలా ఉండదు. ఒక గడ్డి గోధుమల మధ్య ఏం మొలిచిందంట? గురుగులు మొలిచాయి. ఎందుకు చెప్పండి, మీకు తెలిసిందే ఈ మాట, ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. గోధుమలు వేసాడు ఒక రైతు పోయి, తర్వాత ఏమొచ్చింది? తెల్లారే పోయి చూస్తే ఎవరు చేసిన పని అది? అప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి నిద్రపోతున్నాడు. మనిషి ఏం పని చేయట్లేదు. వేసాను కదా, ఇక పంట పోయి కోసుకొని వద్దాంలే, ఇక జాలే అనుకొని వచ్చి పడుకున్నాడు ఫ్యాన్ వేసుకొని. తెల్లారే పోయి కొన్ని రోజులు పోయి చూచారికి అక్కడ మధ్యలో ఏమొచ్చాయి? గోధుమల మధ్య గురుగులు వచ్చాయి. అది ఎవడు చేసిన పని? శత్రువు చేసిన పని, సాతానుడు చేసిన పని. అదిగో అలాగే ఉంది మన పని కూడా. నిన్ను నన్ను వెలిగించాడు. మన వెలుగు లోకానికి కనపడట్లే. అసలు మన వెలుగు మన కుటుంబానికి కనపడట్లే. అసలు మన వెలుగు మనకు అవుపడుతుందా? ముందు మనకు అవుపడుతుందా? అవుపడితే ఎక్కడా నీ బంధువులు? ఎక్కడా నీ స్నేహితులు? ఎక్కడా నీ క్రైస్తవ శక్తి? ఎక్కడా నీ చేతిలో ఉంచబడిన డాల్? ఎందుకు అతని కర్రని? ఎందుకయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకయ్యా నువ్వు ఎదురు చూస్తున్నావు? ఎందుకయ్యా నువ్వు వెయిట్ చేస్తున్నావు అన్న ప్రశ్నలు వస్తాయి మోసే విషయంలో. ఎందుకు? మరి ఏం చేయనయ్యా? ఇగో నీ చేతిలో ఉంది కర్ర, దాన్ని ఉపయోగించు. సముద్రం దాటి వెళ్ళిపోవచ్చు. దాన్ని ఉపయోగించు, ఆ నీళ్ళు వస్తాయి. ప్రతిదానికి టైం వేస్ట్ చేయి. మాకు నీకు ఆల్రెడీ ఇచ్చాను. దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకునే నిమిత్తం ఆ 3 చెట్లు ఏమన్నాయి?
మేము రాము. అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిది? సాతానుడికి కూడా దేవుడు ఒక మంచి పని అప్పచెప్పాడు. నీకన్నా నాకన్నా మంచి పని అని చెప్పుకోవచ్చు. లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన పని గొప్పది కాబట్టి నేను గౌరవించాలి కాబట్టి నా పని గొప్పదని, నీ పని నీవు గొప్పదని చెప్పుకోవచ్చు. కానీ సాతానుడికి కూడా ఒక పని అప్పచెప్పాడు. ఏం పని అది? సాతానుని పిలిచాడు. యా నుంచి వస్తున్నావు? కింద నుంచి వస్తున్నా. ఈ కింద ఏం చేస్తున్నావు? అటు ఇటు తిరుగుతున్నా. అక్కడ మావాడు ఒకడు ఉన్నాడు, అతని పేరు యోబు. అతను చాలా మంచోడు. అతను చూసావా? నీకు ఒక పని ఇస్తున్నా, నీకు ఒక పని అప్పచెబుతాను. ఇప్పుడు ఏమిటయ్యా చెప్పయ్యా? అది ఆ యోబు అనే వ్యక్తిని నీ ఛాయశక్తుల, నీ కుయుక్తులు, నీ తెలివి, నీ జ్ఞానము, నీ బలము మొత్తం ఉపయోగించి ఆ యోబుని నాశనం చేసి రాపు. ఆ రీతిగానే అపవాది కిందకి వెళ్ళి ఆ రీతిగానే యోబుని ఇబ్బంది పెట్టాడు, యోబుని ఏడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ పని ఎవరు అప్పచెప్పారు? సాతానుడికి ఎవరు అప్పచెప్పారు? దేవుడే నువ్వు వాడిని ముట్టమాకు, నువ్వు ఆ జోలిగా కాంపౌండ్లో నల్గొండ ప్రాంతానికి పోయినవాడిని మక్కలు ఇరుగుతాయని దేవుడే అని చెప్పుంటే వెళ్ళేవాడు కాదు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, యోబు దగ్గరికి వెళ్ళు, నీకు పని అప్పచెప్తున్నాడు, నువ్వు పో. ఆ రీతిగా పోయాడు, చేశాడు. ఇప్పుడు ఈ చెట్లకు కూడా, ఏ చెట్లు? ఈ కంప చెట్లకు కూడా, ఈ ముళ్ళ చెట్లకు కూడా ఒక పని ఉంది. ఏం పని? అణిచే పని. ఏం పని? అనగదొక్కే పని. ఈ 3 చెట్లు పైన 3 చెట్లు అంటున్నాయి కదా, ఈ మా పవిత్రమైన ఈ వాటి నైతిక, వాటి గుణాన్ని బట్టి అవి అంటున్నాయి, మాకున్న ఈ పవిత్రమైన ఈ పనిని వదులుకొని అటు ఇటు తిరుగుతూ మీ మీద రాచరికం చేయాలన్నా మేము చేయము. ఇప్పుడు ఈ ముళ్ళ చెట్లు అంటున్నాయి, మేము చేస్తాం. మా పని అదే. మా పని ఏమిటి? అదే. తైలం ఇచ్చేది కాదు, ద్రాక్షారసం ఇచ్చేది కాదు, ఇంకోటి మనుషుల్ని దేవుణ్ణి సంతోషపెట్టేది కాదు. మమ్మల్ని మేము అనగదొక్కే పని, మేము ఏడిపించే పని, మేము దుఃఖపెట్టే పని, మేము ఎదగనీయకుండా చేసే పని, ఈ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కరెక్ట్గా రావాల్సిన అడ్రస్కే మీరు వచ్చారు, రండి మా కిందకి. ఆ ముళ్ళ చెట్లు అంటున్నాయి. ఇక తర్వాత ఏముంది? ఆ చెట్ల పరిస్థితి అనగదొక్కబట్టమే. అలాగే దేవుడు నీకు నాకు ఒక మంచి వరం ఇచ్చాడు, ఒక మంచి బాధ్యత ఇచ్చాడు. అదే ప్రార్థన. అదే మన దేవుడి ఇంట్లో చేయాల్సిన పని. అది ఏ పని అయినా కూడా, నాది ఈ పని ఆ పని అని కాదు, ఏ పనైనా దేవుడింటికి నడిపించే పని, దేవుడింటికి నడిచే పని. ముందు నువ్వురా, తర్వాత నీ కుటుంబం, తర్వాత నీ బిడ్డ, తర్వాత నీ భార్య. ముందు మనమే రాకుండా ఎట్లా? దేవునింట్లో మనము సువాసన కావాలంట, దేవునింట్లో మనము సంతోషపెట్టే వారిమి కావాలంట, దేవునింట్లో మనము ఒక ఆనందాన్ని ఇచ్చే వారిమిగా కావాలంట. ఆ 3 చెట్లు ఈ వదిలిపెట్టి మేము ఎక్కడికి బయటికి నీకు రాజ పదవి ఇస్తామయ్యా, వద్దు, మాకు ఇది చాలు. పౌలు శీలల్ని బంధించినా కూడా, వాళ్ళని చెరసాలలో వేసినా కూడా, వారి చుట్టూ బోండాలు పెట్టినా కూడా, వారు తిరగలేని పరిస్థితి వచ్చినప్పటికి కూడా వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన? అర్ధరాత్రి ప్రార్థన. దానివల్ల ఏమొచ్చేసింది? అనేక మందికి రక్షణ వచ్చేసింది. ఆ జైలర్ సూపరింటెండెంట్, ఆ ఇంటిల్లాదులు రక్షింపబడ్డారు. అదే రోజు బాప్టిజం తీసుకున్నారు, వారు రక్షింపబడ్డట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. చూడండి, అటువంటి ప్రార్థన ఉందా మనలో? కొంతమంది ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? కొంతమంది ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది, కొంతమంది ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోద్ది. కొత్త మాటలు కాదు, నేను మిర్యాలగూడలో రాసుకొని వచ్చిన ఈ కావి బైబిల్లో ఉన్నాయే కదా, మీకు అవును అనిపిస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తే అగ్ని వస్తుంది, కొంతమంది ప్రార్థన చేస్తే అగ్ని ఆగుతుంది, కొంతమంది ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, కొంతమంది ప్రార్థన చేస్తే కొండలు ఏమైతాయి అంట? కదులుతాయి అంట. ఈ కొండ ఆడిపోద్దంట, ఆ కొండ ఈడికి వస్తుందంట. కొంతమంది ప్రార్థన చేస్తే బండలు పగిలిపోతాయంట. నువ్వు నేను మనం ప్రార్థన చేస్తే మన పెదాల మీద ఏముంటుందో తెలుసా? ఎప్పుడైనా చూసుకున్నారా? ఇది ఎక్కడ పరమగీతంలో ఉన్న భావం కాదు ఇది. మన పెదాల మీద కొంత దుమ్ము ఉంటుంది, మన పెదాల మీద కొంత ధూళి ఉంటుంది, మన పెదాల మీద కొంత డస్ట్ ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే ఆ దుమ్మన్న కదులుతుందా? లేకపోతే కొన్ని హృదయాలన్నా కదిలింపబడుతున్నాయా? మన కుటుంబంలో ఎవరికైనా రక్షణ జరుగుతుందా? లేదా మన వీధుల్లో, లేదా మన పేటలో, మన ఏరియాలో లేదు. లేకనే మన పరిస్థితి ఇలా ఉంది. దేవుడు మనల్ని జ్యోతిగా ఉంచాడు, దేవుడు మనల్ని వెలిగించాడు. ఆ వెలుగు మనం ఆడబెడుతున్నాం, ఆ వెలుగుని తీసుకొచ్చి చీకట్లో పెడుతున్నాం, ఉపయోగం లేకుండా పెడుతున్నాం.
దాన్ని ఆర్పేసే పరిస్థితి వస్తుంది. దేవుడు ఇది వేస్ట్. ఒక చెట్టును చూసి అంటాడు కదా, ఏమంటాడు? ఎన్ని రోజులు అవుతుంది, ఏంది ఈ చెట్టుకి ఏమీ లేవు, ఏమి లేవు, పూత లేదు, కాయ లేదు, పిందె లేదు, ఏమీ లేదు. దీన్ని ఏం చేద్దాం? తీసివేసేద్దాం, నరికి వేసేద్దాం. ఇంకెన్నాళ్ళు స్థలము వేస్టు, కూలోడు వేస్టు, ఎరువు వేస్టు, నీళ్లు వేస్టు, ఇదంతా వేస్ట్, ఇదంతా అవసరం, దీన్ని ఎమ్మటే తీసివేద్దాం. గొడ్డలు ఆయన దగ్గరనే ఉంది. తీసివేసి ఏం చేద్దామయ్యా? డస్ట్బిన్లు వేసేద్దాం, అంటే ఆ చెత్త కుప్పలు వేసేద్దాం. ఆ తర్వాత ఏం చేద్దాం? దాన్ని కాల్చివేద్దాం. తప్పు చేసావు, తప్పు చేసినప్పుడు కొరడా జులిపించడానికి ఆయన దగ్గర కొరడా కూడా ఉంది. ఇవన్నీ ఎవరి కోసమేనంటే దేవుణ్ణి నమ్ముకున్న నీ కోసం, నా కోసమే. దేవుణ్ణి నమ్ముకోలేని వాడి పరిస్థితి అది అగ్నిగుండం, అది వేరు. దేవుణ్ణి నమ్ముకున్న నీ కోసం, నా కోసమే. ఎందుకంటే నీ కుమారుడు, నా కుమారుడు. ఇప్పుడు ఆ కుమారుడు ఉన్నాడు, అన్నగారి కొడుకు. ఇప్పుడు ఆడ కూర్చోకుండా ఆడ కూర్చుంటాను, ఆడ పడుకుంటా అంటే అన్నుకుంటారా? బెత్తం తీయరా? తండ్రి శిక్ష అది, తండ్రి శిక్షించే విధానం అది. ఎందుకు? ఇక్కడ ఉండాలి, నువ్వు మందిరంలో ఉండాలి. నీకు నిద్ర వస్తుందా? నిద్రను ఓర్చుకొని నువ్వు ఉండు. ఆ రీతిగా దేవుడు మనల్ని శిక్షించాలని కోరతాడు. నువ్వు పని చెయ్యకపోతే, చేస్తే ఓకే, అయ్యా నేను పని చేయాలి. ఎక్కడ? కష్టంలో, ఎక్కడ? ఉద్యోగంలో, ఎక్కడ? నష్టంలో, ఎక్కడ? అప్పుల్లో, ఎక్కడ? పెద్ద పెద్ద బాధల్లో. ఆ రీతిగా మనం ప్రార్థనలు చేయాలి. ఆ రీతిగా దేవుని పని చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవుడి మాటలు దీవించునుగాక. సభలో మనం ప్రార్థనలోనికి వెళదాం. ఎన్నో విషయాలు ప్రభు మన దృష్టిలో తీసుకుని వచ్చారు. 3 చెట్ల యొక్క సరైన జవాబు మనము విన్నాము. మరి ఈరోజు మనం ఎలాంటి చెట్టులాగా ఉన్నాము, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాము. ఈ సందర్భంలో ఒక వచనము నాకు జ్ఞాపకం వచ్చింది, అది నేను చదువుతాను. మీ బైబిల్ ఏం తెరవద్దు కానీ నేను జస్ట్ చదువుతాను. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో ఒక మాట ఇక్కడ రాయబడింది. 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుటమా అని ఆహారము పంచిపెట్టుట యుక్తమో కాదు. తర్వాత చూడండి 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము. ప్రార్థన యందు ఉంటాం. ఇది పేతురు యొక్క తీర్మానం. క్రైస్తవ జీవితం అనేది ప్రార్థనతోనే ఆరంభమవుతుంది. పౌలు ప్రార్థనా పరిచర్య ఆరంభించినాడు. బోధించడం కంటే ముందుగా ఆయన ఏం చేసినాడు? ఇదిగో అతడు ప్రార్థన చేయించినాడు. కాబట్టి ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది మనకు ఆక్సిజన్ లాంటిది. ప్రార్థన లేకపోతే మనం బ్రతకలేము. కాబట్టి ప్రార్థన మానేసి వేరేది చేయడం అనేది చాలా ప్రమాదకరమైంది. కనుక ప్రభు ఎంతో గంభీరంగా మనతో మాట్లాడాడు. మనం చేయాల్సింది మనం చేయడం లేదు కనుకనే శత్రువు వాడు చేసే పని వాడు చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాలను ప్రభు సమర్పించుకొని ప్రార్థనలో కొనసాగుదాం. ముందుగా ఒక 2 ప్రార్థన చేయండి వాక్య వెలుగులో. తర్వాత కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేస్తాము. ఒక 2 లేక 3 చెప్పబడిన వాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేయండి. లోపల టీ వస్తుంది. టీ తాగి మరలా మనం అంశాల కొరకే వెళ్దాం. ప్రారంభించండి. మత్తులో ఉండగా, నిద్రిస్తూ ఉండగా, మర్చిపోయి ఉండగా, విడిచిపెట్టి ఉండగా, ప్రభువా జీవము లేని స్థితిలో ఉండగా, మరణ స్థితిలో ఉండగా, లోకము నుంచి మమ్మల్ని ఏర్పరచుకొని, నన్ను ఏర్పరచుకొని నీ ఇంటిలో కూర్చుండబెట్టి ఉపమానములుగా చెట్ల విషయమై తెలియపరుస్తూ వచ్చినారు. దయగలిగిన మా తండ్రి, నిజమే
ఏ చెట్టుకు పని ఆ చెట్టుకు మీరు నియమించినాడు గనక ఆ పని నేను చేయక మానకుందున మాకు నియమించినటువంటి పనులు కూడా మేము చేయగలుగుటకు మరి ప్రభా నీ వాక్యమును బోధించుటలో, ప్రార్థించుటలో, విజ్ఞాపనలు చేయటంలో, యాచించుటలో మాకు కావలసిన పనులు కూడా మాకు అనుగ్రహించినారు గనక మా ప్రభువా మేము ఆత్మీయకంగా నీ కొరకు జీవించాలని తృష్ణ కలిగి ఉండాలని తెలియపరుస్తూ వచ్చినారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని లేఖనములో చూస్తున్నాం. మా ప్రాణాత్మ దేహాలు నిన్నే సేవించుటకు సహాయము చేయండి. మంచి వర్తమానములు మీరు ఇచ్చినారు. మేము ఎక్కడున్నాము అని గ్రహింపగలిగి ప్రభా నటించటము వలన మాకెవరూ సహాయము చేయరు కానీ నటించటం వలన మీకే మోసము చేస్తున్నామని నాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. దయగలిగిన మా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకొని మరి నటించడం కూడా మంచిదే. నటించగా 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 నిజమవుతుంది. కాబట్టి నాయన మొట్టమొదట నటించడం నేర్చుకుంటే తండ్రి అది స్థిరముగా మారిపోతుంది. కనుక మా తండ్రి అలాగున మా ప్రభువా మేము చివరికి నీ సన్నిధిలో నిందారహితులమై మా శరీరంలోని ప్రాణాత్మ దేహాలు మరి శరీరంలోని అవయవాలు నీతికి సాధనముగా చేసుకున్నామని మీరు సెలవిచ్చినారు. ఇచ్చినటువంటి లేఖన భాగములో మా తండ్రి ఎంతో చక్కగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. రాత్రి కాలము పర్వా మేము జీవించే వాక్యమును మాకు అనుగ్రహించినారు. సజీవమైన మాటలు మీరు తెలియపరిచినారు. నీ మాటలలో శక్తి ఉంది కాబట్టే అవి వినటము వలన మేము మార్పు చెందుతాం. కాబట్టి నాయన దుష్టుడైన సాతానుడు మంచి విత్తనములు వేసి ఉండగా నిద్రించుచుండగా వాడు మా ప్రభా గురుగులు నాటుతూ ఉంటున్నాడు. అలాగ మా జీవితాలలో నిర్జీవ క్రియల ద్వారా మేము నిందారహితలముగా ఉండలేక మా తండ్రి కుంటి జీవితముగా ఉంటుండగా మా తండ్రి మీరు తెలియపరుస్తూ వచ్చిన లేఖనాలను బట్టి ఇప్పటికైనాను సరి చేసుకున్నటకు ఎప్పుడు ఏమి సంభవించునో తెలియదు గనుక క్రైస్తవ జీవితమే నాయన మరి ఊపిరి ప్రార్థన అని మీరు సెలవిస్తూ వచ్చినారు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని పౌలు గారు మంచి అనుభవంతో చెప్పగలిగినాడు. కాబట్టి మా జీవితము నీతో పెనవేసుకొని అత్తుకొని ఉండునట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని కొనియాడి గణపరుస్తున్నాము. దేవా ఈ రాత్రి కాలము మా తండ్రి నీ దాసుని ద్వారా మాట్లాడిన మాటలను బట్టి మేము నిజముగా మా ప్రభా నీవు నిజమైన దేవుడవు, మేము నిజమైన దేవుని పిల్లలముగా జీవించే ధన్యతను మాకు దయచేయండి. చివరి దినాల్లో ఉంటుండగా లోకమంతా ప్రభా గతించిపోతుండగా నాయన మరి 2026లోనికి తీసుకొని వచ్చినారు. మేము మంచివారమని కాదు, మీరు మంచివారు. మీ మంచితనమును మా తండ్రి మాకు చూపిస్తూ వస్తున్నారు. వాత్సల్యత పుట్టుచున్నది మా విషయంలో మీకెంతో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. దయామయుడమైన మా ప్రభా విన్న మాటలను హృదయంలో భద్రపరచు. ఆ విధంగా జీవించుటకు మాలో కార్యసిద్ధి కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి కాలం నీ ఇంటిలో మీరు ఇక్కడ ఉండి మాట్లాడినారు. మీరు ఉన్నారు, మాతో ఉన్నారు, మా మధ్యన ఉన్నారు. ఆత్మదేవా నీవు ఈ లోకములో ఉన్నావు. అనాథలుగా విడవను ఎడబాయనను సెలవిచ్చినారు. ఆదరణకర్తగా ఉన్నారు. ఇప్పుడు బోధించేందుకు కూడా మీరే నీ దాసుని వాడుకున్నారు. అందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఏ విషయాల కొరకై ప్రార్థించాలో మాకు తెలియజేసి ప్రార్థించుటకు మాకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆయన భద్రపరిచి అనుదినం నీ వాక్యం చేత సరిచేసి సంధించి మరొక నూతన మాసంలో 13వ రోజు ప్రవేశపెట్టిన నీ ప్రేమంతటిని బట్టి కూడా మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సమయంలో ప్రభా లోకమంతా నిద్రమత్తులో ఉన్నారు ప్రభా. మీరైతే మాకు శ్రేష్టమైన ధన్యతను ఇచ్చినారు ప్రభా. మేల్కోగలిగిన జీవితం, ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి ఇచ్చిన
శ్రేష్టతను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీ దాసుని శిలో చాటున మరుగుపరుచుకొని ప్రభా మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. న్యాయాధిపతులు 9, 8 మరి ఆ వచనం ప్రకారం ప్రభా ఆయా 3 చెట్ల గురించి ప్రభా నా గమనంలోనికి తీసుకొచ్చినారు. ఓలివ చెట్టు, అంజూర చెట్టు, ద్రాక్షవల్లి ప్రభా వారి యొక్క విలువైన మరి జీవితం తండ్రి మరి ప్రభా వారు పోగొట్టుకొనలేదు. ఆ యొక్క చెట్లే మరి అంత విలువైన జీవితాన్ని కాపాడుకున్నప్పుడు ప్రభా మేము మానవులుగా మా జీవితాలను కూడా మీ అందు మేము కాపాడుకున్నట్టుకు మరి మాకు కూడా మీరు నేర్పించిన ఈ యొక్క మాటలను బట్టి కూడా మీకు వందనాలు. చివరిగా తండ్రి మరి నాయన కంప చెట్లు చెట్లన్నీ కలిసి కంప చెట్ల యొద్దకు వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని పాలిస్తానని ప్రభా ఏ విధముగా ఆ యొక్క కంప చెట్లు అడిగిందో ప్రభా మరి మీరు తెలియపరిచినారు నాయన. ఆ యొక్క కంపట్ల జీవితం ప్రభా సాతాను స్వభావం కలిగిన జీవితం నాయన. మేము కూడా ప్రభా ఒకప్పుడు నాయన ఆ యొక్క సాతాను స్వభావం కలిగి అణచివేయబడ్డ జీవితం కలిగి ఉన్నప్పుడు ప్రభా నాయన ఈ 3 చెట్ల యొక్క స్వభావాన్ని పొంది ఉండాలని మీరు మాకు నేర్పించిన నీ ప్రేమ అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. విలువైన జీవితం, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభా మీరు కోరుకుంటున్నారు. అయ్యా ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ ప్రభా మేము వాటిని నాయన సంతోషం స్వీకరించి ప్రభా ఆనాడు నాయన మా పితరులైన పౌలు, శీలను ఏ విధంగా ప్రభా నీ సువార్త ప్రకటించి ప్రార్థనకు స్థలానికి వెళ్ళుచుండగా వచ్చిన ఆటంకాన్ని కూడా మీరు వారికి దూరపరిచి ప్రభా నాయన మీ యొక్క తలంపులు, మీ ఆలోచనలు వారి పట్ల నెరవేర్చినారు ప్రభా. వారు అక్కడ ఒకవేళ ప్రార్థనకు వెళ్తే నాయన జైల్లో ఉన్న మరి 3,000 మంది రక్షింపబడకపోదురేమో తండ్రి. అటువంటి ప్రణాళిక కలిగి మా పట్ల కూడా మీరు కలిగి ఉన్నందుకు గాను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ విధముగా ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు తండ్రి. అనేకులం కలిసి నాయన మరి ప్రార్థన జరిగించుకొనుటకు, నేర్చుకొనుటకు, చేయుటకు కూడా మాకు సమయాన్ని అనుకూలపరిచినప్పటికీ ప్రభా మేము సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం తండ్రి. క్షమించండి ప్రభు. మరొక తరుణంలో అందరం కలిసి నాయన సంఘముగా కూడి నాయన సంఘ సమస్యలను ప్రభా మరి నాయన రక్షణ విషయంలో నాయన అన్ని విషయాల్లో ప్రభ ప్రార్థించేటటువంటి అనుభవం కలిగి ఉండాలని ప్రభ మీ దాసుని ద్వారా మీరు తెలియపరిచినారు తండ్రి. బోధించింది దాసుడు కాదు నాయన, దాసునిలో ఉన్న మీరు మాకు తెలియపరిచినారు. ఆ గ్రహింపు మాకు అందరికీ కలగజేయమని ప్రభు ప్రార్థిస్తూ ఇప్పటి వరకైనా మేము మెలుకోగలిగిన జీవితం, ప్రార్థన జీవితం ప్రభా అయా ఎక్కడ కూడా మరి నాయన లొంగిపోకుండా విజయవంతంగా మేము ప్రార్థించేటటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపిస్తూ రమ్మని నన్ను నేనుగా తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా 9:8 ప్రకారం దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా మరి ఆ యొక్క ఆయన చెట్లను బట్టి వందనాలు ప్రభా. మీరు అప్పగించిన ఆ పనులు ప్రభా మరి అవి ఏమాత్రం కూడా ప్రభా ఆయన మరి మీకు లోబడి ప్రభా వాటి పనులు అవి చేసుకుంటూ వచ్చినాయి ప్రభా. నిజంగా మరి నాయన మరి ముండ పదలు వాడు ప్రభా అణిచివేసేటువంటి స్వభావం గల మీరు ప్రభా మరి వాటికి వెళ్ళకూడదని మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. మీకు వందనాలు. ఆ విధంగా ప్రభా అపొస్తలుల కార్యములు ఆయన 16 మాట్లాడుతూ వచ్చినారు. ప్రార్థనా స్థలానికి ప్రభా పేతురు శీలో వెళ్తుండగా ప్రభా ఆయన మరి ఆ పూతను బట్టి దెయ్యం తన ద్వారా ప్రభా వారు ఎంతో ప్రభా ఆయన శ్రమలకు గురై ప్రభా ఆయన మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రభా ఆయన బంధకంలో ఉన్నప్పుడు నాయన మిమ్మల్ని మరొక ప్రభా వారికి ఇచ్చిన పనిని ప్రభా ఆయన ఎంతో ఆసక్తితో ఆయన ప్రార్థించడం వచ్చినారు ప్రభా. ఆయన వారి ప్రార్థన ద్వారా ప్రభా ఆయన అనేక మంది ప్రభా జైలు అధికారి ప్రభా కుటుంబం అందరూ కూడా రక్షణ పొందుతూ వచ్చినారు నాయన. ఎంత గొప్ప కార్యం చేస్తూ వచ్చినారు తను మీ కొందనాలు. ఆ విధంగానే ప్రభా మేము కూడా ప్రభా మా కుటుంబంలో ప్రభా మా బంధువుల రక్తముల ప్రభ కొరకు నాయన మరి తండ్రి వారిని ప్రార్థించేవారిగా ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ప్రభా విసుకొక ప్రార్థించేవారిగా ఉండాలని మీరు తెలియజేస్తూ వచ్చినారు తండ్రి. మీ కొందనాలు వారిని కూడా రక్షించే బాధ్యత ప్రభా మరి రక్షణలోకి తీసుకొచ్చే బాధ్యత మా మీద పెట్టబడిందని మా మీరు చేస్తూ వచ్చినారు తండ్రి. మీ కొందరు వారి కొరకు మేము ప్రార్థించేవారిగా ప్రభా మీ సన్నిధిని నడిపించేవారిగా ప్రభా మీరు పరలోక రాజ్యం వారసులో గుండా చేయాలన్నటువంటి ప్రభా ఆశక్తిని కలిగి ఉండాలని మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వందనాలు.
ఈ విధంగా ప్రభా మేము కూడా ఆ విధంగా మేము రక్షణ పొంది మా కుటుంబాల రక్షణ కొరకు ప్రభా మరి ప్రయాసపడ్డకు ఆయన ఈ కొత్త సంవత్సరం మీద ద్వారం తెరవమని ప్రార్థిస్తూ నీ కృపను కనికరమును కోరుకుంటూ నన్ను నేనుగా తగ్గించుకుంటూ నీ గన్నామని తీస్తూ త్వరలో నా కొరకు మా కొరకు రాని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.